కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు దేశవ్యాప్తంగా సుపరిచితమే. సుదీర్ఘ 50 ఏళ్ల సినీ ప్రయాణంలో తనదైన నటన, స్టైల్, మేనరిజంతో ప్రేక్షకులను మైమరిపిస్తున్నారు రజనీ. 75 ఏళ్ల వయసులోనూ అదే స్ఫూర్తి, స్వాగ్ను కొనసాగిస్తూ నేటి యువ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస చిత్రాల్లో నటిస్తూ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు. ఇటీవలే కూలీ చిత్రంతో వచ్చిన రజనీ ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తున్నారు. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్తో కలిసి ఆయన మల్టీ స్టారర్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రమే రజనీకి ఆఖరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్ వార్తలు మరోసారి అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సినిమాలకు తాత్కాలిక విరామం దొరికినప్పుడల్లా ఆయన ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోవడం, హిమాలయ పర్యటనలకు వెళ్లడం వంటివి చూస్తుంటే త్వరలోనే ఆయన సినీ జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే గతంలో రజనీ తన నట జీవితం గురించి నేను శ్వాస తీసుకుంటున్నంత వరకు నటిస్తూనే ఉంటా, నా జీవితం సినిమానే అని అనేకసార్లు స్పష్టం చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం వచ్చిన రిటైర్మెంట్ వార్తలను కూడా ఆయన వర్గం ఖండించడంతో అవి వదంతులని తేలిపోయాయి. అయినప్పటికీ తాజాగా మరోసారి ఇదే అంశం తెరపైకి రావడంతో ఈసారి రజనీకాంత్ ఖచ్చితంగా విశ్రాంతి తీసుకుంటారని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. తమిళ సినిమాను ఏలిన 2 మహాశక్తులు ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి అత్యంత ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారని, ఇందుకోసం ఆయన ఎంచుకున్న బ్రహ్మాస్త్రం మరెవరో కాదు, తన చిరకాల మిత్రుడు, పోటీదారు కమల్ హాసన్. జైలర్ 2, సుందర్ సి సినిమాలతో రిటైర్ అయితే అది మామూలు వార్తే. కానీ దశాబ్దాల పాటు తమిళ సినీ రంగానికి 2 కళ్లుగా నిలిచిన రజనీ కమల్ కాంబినేషన్ సినిమా తర్వాత రజనీ తప్పుకుంటే అది జాతీయ సంచలనం అవుతుంది. అందుకే ఈ కమల్ ఫ్యాక్టర్ తెరపైకి వచ్చింది. అందుకే జైలర్ 2 వంటి భారీ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి తన కెరీర్కు హిస్టారికల్ ముగింపు ఇవ్వడానికి రజనీ రంగంలోకి దిగుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. మరి ఈ సంచలన వార్తపై తలైవా టీం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.